ఓవర్ థింకింగ్ అంటే అసలు ఏంటి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ వీడియోలో తెలుస్తుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. అలాంటిదే ఈ ఓవర్ థింకింగ్ కూడా. మీకు తెలియకుండానే ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే లైట్లే తర్వాత చూసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేయరు, ఏం చేయలేరు, కానీ దానికోసమే ఆలోచిస్తూ తిండి మానేసి, చదవడం మానేసి, అలోన్ గా ఆలోచిస్తూనే కూర్చుంటారు. అదే ఓవర్ థింకింగ్ అంటే. సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా ఆలోచించడం మానేసి ల్యాగ్ స్టార్ లాగా ఆ ప్రాబ్లం కోసమే ల్యాగ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఈ హ్యాబిట్ ని వదిలేయడం చాలా కష్టం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ హ్యాబిట్ ఉంటే, ఈ హ్యాబిట్ తో సఫర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఓవర్ థింకింగ్ చేసే అలవాటు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తెలుస్తుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ దొరుకుతుంది. గైస్, ప్రాబ్లమ్స్ అనేవి అసలు ఎవరికి ఉండవు. ఆలోచనలు అనేవి ఎవరికి రావు. కష్టాలు ఎవరికి ఉండవు. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇవి కామనే కదా. స్ట్రగుల్స్ ఉన్నాయి కదా అని ఆగిపోతామా చెప్పండి? డైవర్ట్ అవ్వాల్సిందే కదా. డైవర్షన్ ప్లేస్ ఏ కీ రోల్ టు అవాయిడ్ ఓవర్ థింకింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాథమెటిక్స్ లో క్వశ్చన్స్ ఎప్పుడు పెద్దగానే ఉంటాయి, డిఫికల్ట్ గానే ఉంటాయి, కానీ ఆన్సర్స్ మాత్రం సింపుల్ గా చిన్నగా ఉంటాయి. అలాగే మనకి వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి ఎంత పెద్దవైనా సొల్యూషన్ మాత్రం చిన్నగానే ఉంటుంది. చాలా మంది ప్రాబ్లమ్స్ రాగానే చాలా కంగారు పడిపోతారు. అమ్మో ఎలా ఇప్పుడు, ఏం చేయాలి అని కంగారు అయిపోతుంటారు. కానీ దానికి సొల్యూషన్ ఏంటో తెలిసాక ఇంతేనా, దీనికోసమా నేను ఇన్ని రోజులు ఇంత టెన్షన్ పడిపోయాను, ఇంత భయపడిపోయాను అని నవ్వుకుంటారు. ఎవరైనా ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యి ఉంటే ఫీలింగ్ అని కమెంట్ చేయండి. మనతోనే ఉంటారు కానీ ఏదో ఆలోచిస్తూ ఉంటారు. జనరల్ గా స్కూల్ అప్పటి నుంచి వింటూనే ఉంటాం కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అని. మీరు కూడా నోటీస్ చేశారు ఇలా? ఎవరినైనా నోటీస్ చేస్తుంటే ఎస్ ఆర్ నో అని కమెంట్ చేయండి. గైస్, ఒకే టాపిక్ ని ఆలోచిస్తూ ఉండే కన్నా డైవర్ట్ అవ్వడానికి ట్రై చేయండి. అన్ని నా కంట్రోల్లో ఉండాలి అని అనుకుంటారు. ఛాన్స్ ఉంటే మొత్తం వరల్డ్నే కంట్రోల్ చేయాలనుకుంటారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళ మైండే వాళ్ళ కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ నీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకో, తర్వాత ఈ లోకాన్ని కంట్రోల్ చేద్దువు గాని. గైస్, నీ మైండ్ ఒక రిమోట్ నీ చేతిలోనే ఉండాలి. ఇలా ఉండాలి అంటే మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్. చాలా మందికి ప్రాబ్లమ్స్ లేకపోయినా ఫుల్ మనీ ఉన్నా కూడా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. బికాస్ దే డోంట్ హ్యావ్ కెపాసిటీ టు కంట్రోల్ దేర్ థాట్స్. నేచర్ లో ఉన్నంత పీస్ ఇంకెక్కడా దొరకదు. అనవసరమైన విషయాలు పట్టించుకోవడం, మాట్లాడడం వల్ల మన మైండ్ ఫుల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. ఇలాంటి వాటికి సొల్యూషన్ దొరకాలంటే మెడిటేషనే బెస్ట్ అని నేను చెప్తాను. మెడిటేషన్ వల్ల నీ బాడీ, మైండ్, హార్ట్ అన్ని నీ కంట్రోల్లో ఉంటాయి. యూ విల్ బి ఎ సెల్ఫ్ కంట్రోల్ పర్సన్. ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుందంటే యాక్సెప్టెన్స్ అనేది తక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే యాక్సెప్ట్ చేయలేక సూసైడ్ చేసుకోవడం. రీసెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ వల్ల పికిల్స్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని ఒకరు చెప్తే ఎలా రియాక్ట్ అయ్యారో, ఎలా వాయిస్ రికార్డ్ చేసి పెట్టారో అనేది మీకే తెలుసు. నో వన్ ఈస్ 100% పర్ఫెక్ట్. ప్రతి మనిషిలో మంచి ఎంత ఉంటుందో చెడ్డ కూడా అంతే ఉంటుంది. నో వన్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ దేర్ పాస్ట్ కి స్టక్ అయిపోతారు. ఇంకా వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. బ్రో, తప్పులు ఎవరైనా చేస్తారు. నువ్వు, నేను అంతెందుకు, ఆ దేవుడు కూడా తప్పులు చేస్తాడు. సింగిల్ అటెంప్ట్ కే సక్సెస్ రాదు. ట్రై చేసినా ఫెయిల్ అయిపోతున్నావు అని ట్రై చేయడం మానేస్తావా? లేదు కదా. సో జస్ట్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. ఏ పని పాట లేకుండా ఉంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని కంపల్సరీగా తిడతారు కూడా. ఎందుకంటే డార్క్ మైండ్ ఇస్ ద డెవిల్స్ హోమ్. ఎప్పుడైతే నీ బుర్రకి పని చెప్పకుండా ఖాళీగా ఫ్రీగా ఉంచుతావో అప్పుడు నీ మైండ్ ని నువ్వు బ్యాడ్ థాట్స్ వైపు లాగుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చెయ్యాలి అనేది రైటా రాంగా అని కూడా తెలుసుకోలేము. అందుకే చెప్తున్నా, ఎప్పుడైతే నీ మైండ్ ని ఎంత పదును పెట్టి ఉంచుతావో అంత షార్ప్ గా, అంత యాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఖాళీగా ఉండే టైంలో గేమ్స్ ఆడుకోవడం, బుక్స్ చదవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, ట్రిప్స్ వెళ్ళడం, ఇలా ఏదైనా చేస్తే నీ మైండ్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. బ్యాడ్ థాట్స్ వల్ల నీ మైండ్ స్పాయిల్ చేసుకోకు. ఈ కాలంలో చాలా మంది అలోన్ గా ఉంటున్నారు. ఎవరితోని బాండింగ్ లేకున్నా, అందరిలో కలవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలోన్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఆలోచనలు కూడా ఎక్కువై డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అలోన్ గా ఉన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఈస్ రైటింగ్. ఎలాంటి రిలేషన్షిప్ లో అయినా మీ లైఫ్ లో జరిగేవి కొన్ని మాత్రం సీక్రెట్ గానే ఉంచడం మంచిది. ప్రతిదీ షేర్ చేసుకోలేము. షేర్ చేసుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి. మనం చెప్పేది వినడానికి కూడా కొంతమంది రెడీగా ఉండరు. ఒకవేళ చెప్పినా దాన్ని ఎలా తీసుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో, మనల్ని జడ్జ్ చేస్తారేమో అని టెన్షన్ గా ఉండాల్సి ఉంటుంది. గర్ల్స్ కి ఏదైనా చెప్తే అందరికీ పనిచేస్తారు, పాంప్లెట్స్ లాగా అని అంటారు. అలాంటి టైంలో యూజ్ మెథడ్ ఆఫ్ రైటింగ్. నీకేం అనిపిస్తుందో, ఏం చేయాలనుకుంటున్నావో, నీ గోల్స్, ఎయిమ్స్, ఫీలింగ్స్, లవ్, ఇలా ప్రతిదీ భయపడకుండా ఒక బుక్ లో రాసుకొని పెట్టుకోండి. ఏదైతే షేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారో అలాంటివి రాయండి. ఒక బుక్ లో నోట్ చేసి పెట్టుకోండి. ఒకసారి మెథడ్ ట్రై చేసి చూడండి. ఒకసారి మొత్తం అంతా రాశాక చదవండి ఏం రాశారు అనేది. దానివల్ల నువ్వేంటి అనేది నీకే తెలుస్తుంది.
నీ మైండ్ అండ్ హార్ట్ నీతో ఎంత వరకు కనెక్ట్ అయి ఉన్నాయో నీకే అర్థమవుతుంది. నీ మిస్టేక్స్ తెలుసుకోవచ్చు, ఆ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా కూడా చూసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంట్రా అనంటే ఎవరి సపోర్ట్ లేకుండా యూ కెన్ రెక్టిఫై యువర్ మిస్టేక్స్. డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది, ఎందుకంటే పర్సనల్ గా చెప్తున్నా, దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ అండ్ మై ఫేవరెట్ టెక్నిక్. మర్చిపోలేని సిచ్యువేషన్స్ ని అక్షరాలతో ఫీలింగ్స్ తో రాసి ఉంటే చదివినప్పుడు కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. ట్రై దిస్ ఫర్ షూర్ గైస్. ఈ వీడియోలో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది. నేను కూడా ఒకప్పుడు ఓవర్ థింకింగ్ చేసేవాడిని కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డాను. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.